మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రతిమా బాగ్రి గారి కుటుంబ సభ్యులపై వరుసగా డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు, అరెస్టులు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సామాన్యులకు ఒక నీతి, ప్రజాప్రతినిధుల కుటుంబాలకు మరో నీతి అనే విమర్శలకు తావిచ్చేలా ఈ ఘటనలు చోటు చేసుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంది. అయితే తాజా ఘటనలతో రాష్ట్ర మంత్రి ప్రతిమా బాగ్రి సోదరుడు అనిల్ బాగ్రి గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని సత్నా పోలీసులు అందించిన సమాచారం మేరకు అనిల్ బాగ్రితో పాటు పంకజ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 9.22 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ పంకజ్ సింగ్ నివాసంలో వరి బస్తాల మధ్య 48 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు పక్కా సమాచారం అందిందని తెలిపారు. సోదాల అనంతరం పంకజ్ సింగ్ ను అరెస్ట్ చేయగా విచారణలో ఈ గంజాయి పొట్లాలను మంత్రి సోదరుడు అనిల్ బాగ్రి బావ శైలేంద్ర సింగ్ రజావత్ తనకు అందజేసినట్టు పంకజ్ వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు తక్షణమే అనిల్ బాగ్రిని అరెస్ట్ చేశారు. అయితే కేసులో మరో కీలక నిందితుడైన మంత్రి బావ శైలేంద్ర సింగ్ రజావత్ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే పారిపోయాడు. ఈ అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్న సమయంలో మంత్రి ప్రతిమా బాగ్రి స్పందన మరింత వివాదాస్పదంగా మారింది. సోదరుడి అరెస్ట్, కుటుంబంపై వచ్చిన తీవ్ర ఆరోపణల విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదా విచారం వ్యక్తం చేయకుండా కనీసం నిష్పాక్షిక విచారణకు సహకరిస్తామని హామీ ఇవ్వకుండా కేవలం ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం విస్మయాన్ని కలిగించింది. ఒక ప్రజాప్రతినిధిగా తన కుటుంబ సభ్యుల అక్రమ కార్యకలాపాలపై స్పందించకుండా ప్రశ్నించిన వారిపై మండిపడ్డం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతూ ఉంది. కొద్ది కాలం క్రితమే మంత్రి గారి బావ శైలేంద్ర సింగ్ రజావత్ ఉత్తరప్రదేశ్లోని బందాలో మరో గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో అతడి నుంచి 10.4 కిలోల గంజాయి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా 5.5 కోట్ల విలువైన మత్తు కలిగించే కాఫ్ సిరప్ స్మగ్లింగ్ కేసులో కూడా మంత్రి బావ సత్నాలో అరెస్ట్ అయ్యాడు. అయితే వరుసగా మంత్రి సోదరుడు అలాగే బావ డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి తీవ్రమైన నేరాల్లో చిక్కుకోవడం, అందులోనూ కోట్లు విలువ చేసే మత్తు పదార్థాల స్మగ్లింగ్ లో పాలు పంచుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. డ్రగ్స్ మాఫియాతో బీజేపీ నేతల కుటుంబాలకు సంబంధాలు ఉన్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ప్రభుత్వం తక్షణమే నిష్పాక్షిక విచారణ జరపాలి. మంత్రి ప్రతిమా బాగ్రిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు బీజేపీ నాయకత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ చట్టం అందరికీ సమానమే, ఏ విషయంలోనూ ఎలాంటి వివక్ష చూపకుండా చర్యలు తీసుకుంటుందని తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది. మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇటువంటి తీవ్రమైన నేరాల్లో పట్టుబడడం, దానికి మంత్రి గారి అహంకారపూరితమైన స్పందన, ఇవన్నీ మధ్యప్రదేశ్ ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానంపై అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ కేసు విచారణ ఎంత నిష్పాక్షికంగా జరుగుతుంది? పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకోగలరా? మంత్రి ఈ విషయంలో ప్రజలకు వివరణ ఇస్తారా అనేవి తెలియాలంటే ఇంకా వేచి చూడాల్సిందే.